భక్తుల సందడితో వెంకటేశ్వర దేవాలయంలో అతి వైభవంగా శివ నక్షత్రం కళ్యాణం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం కూడా కొత్త మార్పుగా ఈరోజు సాయంత్రం కూడా స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం సేవా కార్యక్రమం ఉంటుంది. మీరందరూ ఈ యొక్క శివ నక్షత్రం కళ్యాణంలో పాల్గొన్నారు కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుంది. కావున మీరు వస్తే ఎక్కువ దూరం కాదు, ఈ ప్రహరీ మాత్రమే దేవాలయం వరకు అక్కడ సేవా కార్యక్రమం ఉంటుంది. దేవాలయం వరకు అక్కడ సేవా కార్యక్రమం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ నమః. మేము ఈ స్వయంభూ అలివేల్మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర దేవాలయం అతి ప్రాచీనమైన దేవాలయము. 400 సంవత్సరాల పూర్వము ఒక భక్తుని గురించి ఈ దేవాలయము వెంకటేశ్వరుడు స్వయంభూగా అమ్మవార్లతో అవతరించడం జరిగింది. ఈ స్వయంభూ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా అతి వైభవంగా కళ్యాణోత్సవాలు శ్రవణ నక్షత్రం రోజున మార్గశిర మాసంలో నెల మొత్తము మార్గశిర మాసంలో ఆండాలు గోదాదేవి కళ్యాణంతో ప్రతిరోజు బ్రహ్మోత్సవ ధనుర్మాస కార్యక్రమాలు ఉంటాయి. ఉదయం 5:30కే ధనుర్మాస కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. తదుపరి 15వ తారీఖు సంక్రాంతి రోజున కళ్యాణోత్సవం ఉంటుంది, గోదా కళ్యాణం ఉంటుంది. అదేవిధంగా మాఘమాసంలో కూడా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో కూడా చేస్తాము. ఈరోజు మార్గశిర మాసంలో శ్రవణ నక్షత్రం రోజున ఈరోజు కళ్యాణోత్సవం అతి వైభవంగా జరిగింది. భక్తులు 100 సంఖ్యలో భక్తులందరూ పాల్గొన్నారు. కళ్యాణం తిలకించిన తర్వాత వాళ్ళ అతి ఉత్సవంతో కోలాట కార్యక్రమాలు, భక్తి బాల కార్యక్రమాలు నిర్వహించారు. కావున భక్తులందరూ కూడా శ్రవణ నక్షత్రం రోజు మన సరిహద్దులో పక్క గ్రామాల భక్తులందరూ కూడా పాల్గొనాలని మనవి చేస్తున్నారు. నా పేరు చక్రవర్తి జగన్మోహనాచారి. మా వంశపారంపర్య ధర్మకర్తగా
ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తుంటాము. మా తాతల నుండి కూడా ఇది 5వ జనరేషన్ మాది. గుడి కార్యక్రమాల్లో మన వరదల కార్యక్రమంలో వరద వచ్చినప్పుడు చాలా భిన్నమైంది. దేవాలయాల్లో ప్రహరీ కూడా దాన్ని రిపేర్ చేయించడానికి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కోనేరు కూడా శుద్ధి చేయాలని, కోనేరులో కూడా మట్టి వచ్చి వరద నీళ్ళు వచ్చింది. ప్రతి వారిని కూడా మున్సిపల్ ఆఫీస్లో కూడా వినయపత్రం వేయడం జరిగింది. ఇంతవరకు కూడా వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోలేదు. నేను మున్సిపల్ అధికారులకు మన పట్టణ దేవాలయాన్ని ముందు శ్రద్ధ వహించి మన దేవాలయాన్ని అభివృద్ధి పరిచయంలో సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.